పాము విషాన్ని మందుల్లో వాడటం చాలా అరుదు. పాము కాటుకు విరుగుడుగానే వాటి విషాన్ని వాడుతూ ఉంటారు. కానీ ఇప్పుడు బ్లూ కోరల్ స్నేక్ అనే ఒక పాము విషంతో నొప్పి మాత్రలను రూపొందించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. బ్లూ కోరల్ స్నేక్ ఆగ్నేయ ఆసియాలో మాత్రమే కనిపించే ఒక విషపూరితమైన పాము. ఇండోనేషియా, మలేషియా, థాయిలాండ్, సింగపూర్, బర్మా వంటి దేశాల్లోని ఇది కనిపిస్తుంది. శరీరం అడుగున నీలంగాను, పైభాగంలోనూ నల్లగాను ఉండే ఈ పాము తల, తోక మాత్రం ఎరుపు రంగులో ఉండి దూరం నుంచి భయపెడుతూ ఉంటుంది. బ్లూ కోరల్ స్నేక్ ఎక్కువగా మిగతా పాముల్ని తినేందుకే ఇష్టపడుతుంది. అది కూడా ఇలాంటి పాములు కాదు, త్రాచు పాముల్ని సైతం ఇది దిగమింగేస్తుంది. అందుకనే దీనికి కిల్లర్ ఆఫ్ కిల్లర్స్ అని పేరు పెట్టారు. 6 అడుగుల వరకు పొడుగు పెరిగి ఈ పాముల కూరలు మిగతా పాములన్నిటికంటే పెద్దవిగా ఉంటాయి. వాటి శరీరంలో 4వ వంతు కూరలతో కాటు వేసిన వెంటనే శత్రువుని చంపేయగల ప్రభావం వీటికి ఉంటుంది. సాధారణంగా పాము విషాలలో న్యూరోటాక్సిన్ ఉంటాయి. ఇవి నాడీ వ్యవస్థను దెబ్బతీసి శత్రువుని నిదానంగా చంపేస్తాయి. ఇలాంటి పాములు కరిచినప్పుడు శత్రువు నిస్సరణంగా మారిపోయి తనకు తెలియకుండా మృత్యు మత్తులోకి జారిపోతాడు. కానీ పాములు సైతం చంపి తినాలంటే అంతకు మించిన విషం ఉంటేనే సాధ్యం కదా. అందుకనే బ్లూ కోరల్ పాము విషం వెనువెంటనే కండరాల మీద పనిచేసేదిగా ఉంటుంది. అందుకనే ఇప్పటివరకు ఈ పాము విషానికి విరుగుడు కూడా కనుక్కోలేకపోయారు. బ్లూ కోరల్ పాము విషం మనిషి శరీరంలోకి ప్రవేశించినప్పుడు అది కెలియోటాక్సిస్ అనే రసాయనాన్ని విడుదల చేస్తుందట. ఈ రసాయనం మనలోని సోడియం ఛానల్స్ అనే కణాలను ప్రభావితం చేసినట్లు తేలింది. మనిషికి నొప్పి తెలిసేందుకు ఈ సోడియం ఛానల్సే కారణం. ఈ ఒక్క సూత్రం ఆధారంగా బ్లూ కోరల్ పాము నుంచి నొప్పి మందుని సేకరించగలిగితే అది చికిత్సా రంగంలో అద్భుతమే అంటున్నారు పరిశోధకులు. ఎందుకంటే ఇలా తయారు చేసే మందు వలన ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవట. దురదృష్టం ఏమిటంటే తగ్గిపోతున్న అడవుల కారణంగా బ్లూ కోరల్ పాములలో 80% జీవులు అంతరించిపోయాయి. ఎక్కడో 1 తప్ప మనుషులకు కనిపించడం మానేశాయి. ఆ 1 పాముల్ని వెతికి పట్టుకునే ప్రయత్నాలు మొదలయ్యాయి. ఆ కారణంగా అయినా పాపం వాటి జాతి అంతరించిపోకుండా ఉంటుందేమో చూడాలి. మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి.